ఈరోజు మా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి మనకి ఇచ్చిందంటే మన 12వ తారీఖు ఏదైతే మీటింగ్లో జరిగిన విషయంలో మేము అందరం బాధపడడం చింతించినాం. దానికి మా మంత్రి ఎమ్మెల్యే గారు కూడా బేషరతుతో క్షమాపణ చెప్పినారు యావత్ తెలంగాణ ప్రజలతో. అని అనుకున్నటువంటి అనుచిత మాటలు మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పడం జరిగింది. మేమందరం కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా వారు వ్యక్తిగతంగా మాట్లాడిన విషయం వ్యక్తిగతంగా వారు క్షమాపణ కోరడం జరిగింది. క్షమాపణ కోరిన తర్వాత ఈరోజు ఉదయం 12 గంటలకు వచ్చి మరి కొంతమంది ఆకతాయిలు మన భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఇప్పుడే అంటున్నారు, వాళ్ళు బీజేపీ పార్టీ నాయకులన్నా భారతీయ జనతా పార్టీ నాయకులు కాషాయ కండువ మెడలో ఉన్నది వచ్చి ఇంటి ఏదైతే సామ్యులు గారు ఉండేటువంటి నివాసం ఉండే ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు ఉంటారు, పిల్లలు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, అదేవిధంగా అందరూ ఉన్నారు. అప్పుడే సామ్యులు గారు బయటికి వెళ్ళారు. కోడిగుడ్లతో దాడి చేసి విచక్షణ రహితంగా నోటికి ఎంత వస్తుందంత వారు మాట్లాడిన మాటకు బేషరతు క్షమాపణ చెప్పిన తర్వాత మేమందరం కూడా బాధపడి విచారణ వ్యక్తం చేసి వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడిన మాటకు నువ్వు క్షమాపణ చెప్పాలని కోరిన వెంటనే వారు మాట వాపసు తీసుకుని క్షమాపణ చెప్పారు. మరి ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి బండి వారి పార్టీ నాయకత్వాన్ని వారి కార్యకర్తలు విధంగా ఏదైతే పరోక్షంగా ప్రత్యక్షంగానూ సపోర్ట్ చేయడం సరైన పద్ధతి కాదు, ఇది సరైన సంస్కారం కూడా కాదు. ఒక దళిత నాయకుడు తుంగతుర్తి ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి శాసనసభ్యుడిపై ఇంటి మీద దాడి చేయించడం అనేది అత్యంత దారుణం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టపరంగా పోలీసు అధికారులు కూడా మేము చెప్పడం జరిగింది. ఏదైతే చట్టాన్ని నిబంధనకు అనుగుణంగా ఎవరైతే కెమెరా ముందు ఒక దళిత శాసనసభ్యుడి నోటికి ఎంత వస్తుందో విచక్షణ రహితంగా తిట్టడాన్ని మాట్లాడడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ మేమందరం ఆయనకు ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది. మొన్న జరిగిన సంఘటన విషయానికి క్షమాపణ చెప్తే అంతటితో మేము ఆగిపోయింది అనుకుంటాం. కానీ ఈరోజు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మా మీద దాడి చేయడం అనేది అత్యంత బాధాకరం. ఏదేమైనా కూడా ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వం కానీ భారతీయ పెద్దలు కానీ కూడా ఈరోజు ఒక శాసనసభ్యుడి ఇంటిపై మీరు మీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలతో దాడి చేయించారు కదా. మేము గిట్ట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గిట్ట మేము పిలుపునిస్తే మీ యొక్క నాయకులకై మీ భారతీయ జనతా పార్టీ నాయకులపై దాడి చేయించడం పెద్ద ముచ్చటేం కాదు. కానీ ఆ సంస్కారం మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వం కానీ మా పిసిసి అధ్యక్షులు కానీ నేర్పే చట్టాన్ని లోబడి మేము ఈరోజు ఇంటి మీద దాడి చేయడం, విచక్షణ రహితంగా మాట్లాడడం, దళిత శాసనసభ్యులు నోటికి ఎంత వస్తుందో ఆ మైక్లో మాట్లాడే వీడియో ఏంటో మాకే బాధ అనిపించింది. ఆ సోదరి మన ఏదో మాట్లాడుతుంది ఇష్టానుసారంగా. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నాం మనందరం, తెలిసి తెలియని కొన్ని పొరపాట్లు అందరితో జరుగుతాయి, మానవ సహజం అదంతా కూడా. దాన్ని ఇంత పెద్ద విధంగా మా దాడి చేయించే విధంగా ఇంటి మీదకి దాడి చేయించే విధంగా చేయడం, దాడి జరిగిన తర్వాత మరి అనుకోకుండా దాడి జరిగింది మా వాళ్ళు చేసిన పొరపాటు అని చెప్పి ప్రెస్కి మాట్లాడకపోవడం. సాయంత్రం 7 గంటలకు మేము అందరం శాసనసభ్యులు అందరూ అనుకున్నారే మన సహచర శాసనసభ్యులు ఇంటి మీద మన ఇంట్లో భార్య ఉంది, మంచిగా మా అక్క ఉంది, బిడ్డలు ఉన్నారు, కోడలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ఏదో వాళ్ళు ఆందోళన పడుతుంటారు, మన బాధ్యత అని చెప్పి మేము అందరం బయలుదేరచ్చు. 12వ తేదీన ప్రమాణ స్వీకారం రోజు మందుల సామీదన్న చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు లేదు అందులో, కానీ అయినా మీరు గాయపడ్డారు, బాధపడ్డారని మిమ్మల్ని నొప్పించకుండా ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పినారు. అది సంస్కృతంలో ఆశీర్వదించినారు. నాకు ఆయనకి ఏం అర్థం కాలేదు, అది ఏంటో మరి అరబీలో ఏదంటుందో మనకు తెలియదు కాబట్టి ఆ విధంగా మాట్లాడదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యయుతంగా మనం మాట్లాడాలి తప్ప ఏదో మనం తెలంగాణ లేము, ఉత్తరప్రదేశ్లో ఉన్నాము, బీహార్లో ఉన్నాము, మాది బీజేపీ ప్రభుత్వం ఉన్నది పూనుకొని దాడికి దిగడం అనేది హేయమైన చర్య. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే బీజేపీ ఇష్టరాజ్యంగా ఒక నియంతృత్వంగా ఆ రాష్ట్రాల్లో పాలిస్తున్నారు కాబట్టి మమ్మల్ని ఏమన్నా కొట్టుడు చంపుడు. అది దళితుల మీద, దళితుడైనటువంటి సోదరుడు, మరి అందరితో సౌమ్యంగా ఉండేవాడు, చాలా పెద్ద ఆయన, నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలుపొంది అందరితో ఉండాయన. ఏమనుకోరు, వీళ్ళు మాదిగోళ్ళు కదా, మాదిగా బిడ్డను కొడితే ఎవడేమంటాడని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు అనుకున్నారనుకుంటా. మేము కూడా అదే పద్ధతిలో దిగితే ఒక్కరు కొట్టారు. మేము అటాక్ చేయడం మాకు పెద్ద చేత కాదు. మేము ప్రజాస్వామ్యయుతంగా ఉండాలంటారు.